అందరికీ నమస్తే. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కొత్త సూత్రాలు బయటకు వస్తూ ఉన్నాయి. 2024లో ఏ సినిమాలు లేనప్పుడు ఈ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేయలేవేమో అన్న సందేహం ఉన్నప్పుడు రిలీజ్ సినిమాలు అంటే అప్పుడెప్పుడో హిట్ అయిన సినిమాలన్నీ కూడా 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలన్నీ రిలీజ్ చేశారు. సరే, ఆ ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు 2025లో ఇంకో కొత్త ఫార్ములాతో వచ్చారు. అది కూడా పుష్ప 2తో. పుష్ప 2 వల్ల ఎంత వివాదం జరిగింది, ఇంత వివాదం జరిగినా సరే అది అంతా కూడా ఎంత వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రికార్డ్ చేసిందో మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇంకా కలెక్షన్స్ పెంచుకోవడం కోసం పుష్ప 2లో ఒక 20 నిమిషాలు రీలోడెడ్ వెర్షన్ పేరుతో ఈ జనవరి 15న రిలీజ్ చేస్తున్నారు. పెద్ద సినిమాలన్నీ కూడా ఆల్రెడీ కొంతకాలం నడిచిన తర్వాత థియేటర్లో కొంత వసూళ్లు కలెక్ట్ చేసి కొంత రికార్డు స్థాయిలో ఉన్నా సరే మళ్ళీ రీలోడెడ్ వెర్షన్ పేరుతో ఎప్పుడైతే ఓటీటీకి రిలీజ్ అయ్యే టైం దగ్గర పడినాక నెల రోజులు అయిన తర్వాత ఇలాంటి రీలోడెడ్ వెర్షన్స్ వేయడం అనేది ఎవరి మీద భారం పడుతుందంటే ప్రేక్షకుల మీద భారం పడుతుంది. అలాగే ఇటువంటి పెద్ద సినిమాలకి మాత్రమే బిజినెస్ వచ్చి చిన్న సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపినటువంటి నేపథ్యం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో కొత్త ట్రెండ్గా వస్తున్నటువంటి ఈ పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ మిగిలిన సినిమాల మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతుందో తెలియాలంటే మనం ఈ జనవరి 17 తర్వాత వచ్చేటువంటి పరిణామాల కోసం వేచి చూడాల్సిందే. విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచన.